ఇదే నేను ఇంతవరకు నేను కూడా రావడానికి ఏమంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఏం సార్ ఇది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే, ఒక 100 కేజీలు ఉంది మన దగ్గర. 100 కేజీలు ఇచ్చేయాలంటే పొరవే కదా. 500 కేజీలు ఉంది, ఒకరు ఇచ్చేస్తారా? చాలా కష్టం. కానీ ఇక్కడ 200 కలిపితే 60 పట్టుకుంటే కదా. బట్ నా దగ్గర ₹1 కోటి కారు కావాలా, ₹1 కోటి ఇల్లు కావాలా, ఫారెన్ పోవాలా, నా ఒక్కంత అవుతుందా? అయ్యే పడే పెట్టి ఓటుకుంటూ అవుతాడు కదా. మరి అక్కడే అవుతాడు. ఎందుకు కానీ అంటే అక్కడ నేను ఒక్కడే పని చేస్తాను. అక్కడ ఏం చేస్తారు? నేను ఒక్కడే పని చేస్తాను. ఇక్కడ వేరే టీంతో పని చేస్తాను. మరి సిస్టమ్ కూడా అంతే. ఇక్కడ మీకు ఒక్కరు పని చేయరు. మీరు సిస్టమ్ సపోర్ట్ తీసుకున్నారు అంటే సక్సెస్ అవుతారు. 10 టన్నులు లాగి పంచర్ అయిపోయింది, దాన్ని ఏం చేయాలంటే జాగి ఉండదు. అది సిస్టమ్ కదా. ఇక్కడ మైక్ లేకుండా ఎంతసేపు మాట్లాడతాను నేను, కొద్ది గట్టి మాట్లాడాలి. అదే సిస్టమ్ మాట్లాడితే సిస్టమ్ యూజ్ చేస్తే ఈజీగా మాట్లాడచ్చు. ఇది సిస్టమ్. బట్ ఇక్కడ కూడా మీరు సక్సెస్ కావాలంటే మీరు సిస్టమ్ ఫాలో కావాలి. ఈ సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తుంది, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అలాంటి సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. లేదు సిస్టమ్తో పని లేదు, నేను 10 టన్నులు లాగి నేను ఒక్కనే చూద్దాను అంటే ఎట్లుంటుంది? మెడలు ఉంటాయి కదా. ఏదో చూద్దాను ఇంట్లో కూర్చుంటాను. సేఫ్టాప్లో కూడా అంతే. లేదు నాకు ఇదంతా తెలుసులే, ముందే తెలుసులే, నేను మాట్లాడతానే, నేను చేస్తానే. ఇక సండే ఫ్రైడే ఎవరి మీకు ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. నేర్చుకున్నాను అంటే ముందుకెళ్ళచ్చు. ఓకే. आज का दिन आपके जिंदगी का बहुत बहुत दिन है. टुडे का बेस्ट డే అన్నాం కదా, అదే అన్నమాట. ఇక్కడ కూర్చొని మనం ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని ఇంత మంచిగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా మంచి రోజు. టుడే ఇస్ ద బెస్ట్ డే అన్నాం కదా. థ్యాంక్ యూ గాడ్. కోటిసుడ ఏ ప్లాన్, కోటిసుడ ఏ మాటలు వింటున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ గాడ్ కదా. టుడే ఇస్ ద బెస్ట్ డే అని చెప్తాం. టైప్స్ ఆఫ్ లైఫ్. చాలా మంది లైఫ్ ఎలా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. సర్వైవల్, సక్సెస్ఫుల్, సిగ్నిఫికెన్స్. 3 రకాలుగా ఉండాలి. సర్వైవల్ ఎలా ఉంటుంది ఈ లైఫ్? నెలకు 30,000 శాలరీ, అంటే ఏం తక్కువ కాదు చెప్పేది. నెలకు 30,000 శాలరీ వస్తుంది. ఉన్నటువంటి ఇంట్లో ఎవరికో పరిస్థితి బాగాలేదు, ఇంట్లో ఏదో ఒక 5,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఉన్నటువంటి 10వ తారీఖు అయిపోయాయి, 15వ తారీఖు ఏదో అవసరం పడింది, ఏదో ఇంట్లో పరిస్థితి బాగా. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఏదో చేతి బదులు జస్ట్ ఏదో చేయాల్సి వస్తుంది కదా. ఇదే కదా చేసేది మనము. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడితే సర్వైవల్ హెల్ప్ అడుగుతాం. ఒక 5,000 నుండి చాలా వస్తుంది కదా. ఏదైనా కూడా మనకు వచ్చే ఇన్కమ్ కాకుండానే ఎక్స్ట్రా ఏదైనా వచ్చింది అంటే ప్రాబ్లము ఎక్కడో చూడడం చేయాల్సి వస్తుంది కదా. ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. ఇది సమాజంలో ఉండేది, నేను చెప్పేది కాదు. సక్సెస్ఫుల్ లైఫ్. సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది? ఏదైనా కూడా ఒకటి సాధించినామంటే సక్సెస్. యూనికాన్ బండి తీసుకున్నాం, పల్సర్ బండి తీసుకున్నాం, సక్సెసా? మీ జాబ్ వచ్చింది 30,000, 40,000, 50,000, సక్సెసా? ఒకటి వస్తే సక్సెస్ కాదు లైఫ్లో, సక్సెస్ఫుల్. బట్ ఇది కూడా చాలా మంది దగ్గర ఒకటి ఉండాలి. చాలా మంది దగ్గర కోటీశ్వరులు కూడా ఉన్నారు, మన అన్నట్టు ఉన్నారా? చాలా మంది. కానీ ఇంకా ఏమో ఉండదు వాళ్ళ దగ్గర. అది ఏమేమి ఉండదు అనేది కూడా నేను చెప్తాను. బట్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒకటి ఉంటే సక్సెస్ అయినట్లా, అన్నీ ఉంటేనే సక్సెస్ అయినట్లా. మన లైఫ్లో మనం ఏదైతే అనుకుంటామో అన్నీ ఉంటేనే అప్పుడు సక్సెస్ అయినట్టు కదా. బట్ సక్సెస్ఫుల్ లైఫ్ కూడా కొంతమంది ఉండాలి, డబ్బు ఉండాలి, యావరేజ్గా చేస్తుంటారు. తర్వాత వచ్చేసి సిగ్నిఫికెన్స్. ఎవరు? గాంధీ తాత. ఎందుకు? ఎవరన్నా డైరెక్ట్ ఎవరు చూసినట్టు ఉన్నారా? ఎవరు చూడలే కదా. బట్ ఎవరు చూసినాం రేపు పొద్దున మన పిల్లలు కూడా చెప్తారు, చూసినారు మన పిల్లలు కూడా చెప్తారు. మన తాత వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? మన నాన్న పేరు వరకు మనం గుర్తుంటారు. నెక్స్ట్ వాళ్ళ నాన్న పేరు గుర్తుంటారు. ఎందుకంటే ఏమంటే హిస్టరీ క్రియేట్ చేయాలి. ఏమి హిస్టరీ క్రియేట్ చేయాలి. మన నాన్న వాళ్ళ నాన్న గుర్తుంటారు. మనం పోయినామంటే మన పిల్లలు మన తాత కొడుకు తీసేస్తాం. అట్లా 3 తరాలకి అలా మన ఫోటో ఉండదు మన ఇంట్లో, అంతే కదా. బట్ గాంధీ తాత మాత్రం మనం పెట్టాం, మన నాన్న చూశాడు, మన తాత చూశాడు, నెక్స్ట్ మన పిల్లలు చూస్తారు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. ఎవరు అంటే గాంధీ తాత.
స్వాతంత్రం తీసుకొచ్చాడు, అంటే ఇండియాకు గుర్తింపు తెచ్చాడు కదా. బట్ మనం కూడా మన లైఫ్లో దీంట్లో ఒక గుర్తింపు తెస్తాం. ఒకసారి వన్స్ మీ ఐడి డైమండ్ షో చూపించింది అంటే 3 తరాల వరకు, 3 తరాలు కాదు, ఎన్ని తరాలు ఉండదో మీ ఫోటో మీ ఫ్యామిలీలో, ఇండియా మొత్తం కాదు, మీ ఫ్యామిలీలో కూడా మీ ఫోటో పెట్టుకుంటారు. వన్స్ ఒకసారి మీ ఐడి డైమండ్ షో చూపిస్తే ఇప్పుడు మన తాత మనం ఎంతవరకు గుర్తు పెట్టుకున్నామో మనల్ని కూడా అంతే ఉంటాయి. మన వల్ల 3 తరాలు గుర్తు పెట్టుకున్నాం, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియదు నాకు తెలిసి, ఇప్పుడు పాస్ట్ జనరేషన్ అంతే కదా. బట్ దీంట్లో ఏ లైఫ్ కావాలనుకుంటా మనం గుర్తింపు ఉండాలా. మనము దేవుడు 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టించాడు కదా, లేకపోతే ఏ పుట్టుగాను పిల్లిగాను ఎరుకగాను పుట్టించిందంటే మానవ జన్మానికి చాలా గొప్ప వరం ఇచ్చినాడు దేవుడు, ఒకే ఒకసారి ఛాన్స్. బట్ అలా అనేది గుర్తుండిపోయేలా చేద్దాం. దీనికి ఆస్తుల మీద లక్షలు పెట్టేదో కోట్లు పెట్టేది లేదు, నీ టాలెంట్ ఉపయోగిస్తే అవుతుంది, సిగ్నిఫికెంట్ గుర్తుండిపోతారు. ఓకేనా సార్? వాడు కాబట్టి మనం దీనికోసం పనిచేస్తాం, ఈ రోజు రేపు కోసం ఈ నెల కోసం కాదు, 3 తరాల కోసం పనిచేస్తాం. ఓకేనా సార్? నేను చెప్పాను కదా సక్సెస్ లో వాట్ ఈస్ సక్సెస్. సక్సెస్ అంటే ఏమి ఇలా మాట్లాడే మనం అంటే ఒక్కటి వచ్చిందంటే సక్సెస్ కాదు, అవుతుందే. బట్ అన్ని ఉన్నప్పుడే సక్సెస్ అంటాం దాన్ని లైఫ్. ఏమేమి ఉంటే సక్సెస్ అంటాం. వాట్ ఈస్ సక్సెస్? రికగ్నిషన్ ఉండాలి మనకి, ఉండాలా? చేద్దాం లేకపోతే ఎన్నిసార్లు ఉండాలి రిజెక్ట్ చేశారు? 2 సార్లు 3 సార్లు అంతే కదా. ఒకటి పుట్టినప్పుడు కొంతమంది బాగా చేస్తారు, ఏ కటింగ్ ఇది అది బాగా చేస్తారు, మళ్ళీ పెళ్లిలో చేస్తారు. ఇంకా లాస్ట్లో మనం చూడలేం, చేస్తారు కానీ మనం కూడా మనం చూడలేం కనుక అంతే కదా. ఎందుకంటే మనం ఏం చేయలేక అంతకు మించి మనం ఏం చేయలేదు, పెద్దగా సాధించేది ఏం లేదు. బట్ సేఫ్లో చూడండి ఎన్ని ఉన్నాయి సన్మానాలు, ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు చూశారు కదా. యువడల నుండి నేను ఇట్లా వచ్చిందని మీరు ఎలా పూలు ఇస్తారు నెలకి, వచ్చింటే దండేసి పూలు ఇస్తారు నెలకి ఇలా చూస్తాను కదా, విచిత్రంగా చూస్తాను. మీరు ఈ షర్ట్ లోయర్ వేసుకొని వస్తే విచిత్రంగా చూస్తాను. బట్ ఈరోజు సెండ్ ఆఫ్ పూలతో ఇట్లా ఎన్ని జరుగుతాయో లైఫ్లో. ఇంకా డైమండ్ కూడా కాలేదు, ఇంకా డైమండ్ అయితే ఆ లెవెల్ వేరే ఉంటుంది. ఇంకా భాష గురించి చూసారు కదా, ఇంకా డబ్బులు ఉంటాయి ఇంకా. ఓకేనా సార్? బట్ సక్సెస్ అంటే రికగ్నిషన్ కూడా ఒక పార్ట్, ఇది కూడా ఉండాలా కదా. ఎందుకు లేదు సార్ మాకు రికగ్నిషన్ ఉండాలా. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఛాన్స్ అంటే అయితే ఫస్ట్గా చూసాను కదా, దండేస్తున్నారు పూలేస్తున్నారు, చూస్తే బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది, సేకాలు ఇచ్చి వెల్కమ్ చేసి కదా అనిపిస్తుంది. కాకపోతే మన లైఫ్లో ఉండదు అది. కానీ సేఫ్గా వచ్చినారంటే అన్లిమిటెడ్గా దొరుకుతారు. రికగ్నిషన్, రెప్యుటేషన్ మన గురించి మనం చెప్పడం కాదు, మన గురించి ఇంకొకరు చెప్పడం రెప్యుటేషన్. నేను అనంతపూర్లో నా ఫోటో చూసి చాలా మంది నేను చేస్తున్నాను. నేను అందరినీ నేను చూసా, కానీ నా ఫోటో అందరినీ చూసి, నా ఫోటో అందరూ చూశారు, నన్ను కూడా అందరూ చూశారు. ఒక్కొక్కసారి ఎక్కడ మొదలైనా మన తాడూరులో మా వాడికి ఒక అతను ప్లాన్ చెప్పాడు రీసెంట్గా. మా అన్నకుడికి ఆల్రెడీ బిజినెస్ ఉన్నాడు, స్టీల్ బ్యాంక్కి వెళ్తాడు. అతనికి వెళ్ళి మమ్మల్ని నీకు ఒక మంచి బిజినెస్ ఉంది చెప్పాలా అన్న. ఏ బిజినెస్ చెప్పంటే చేద్దామన్నాడు. మా బాబాయ్ ఉన్నాడు, అందులో అన్నాడు. ఎవరు మీ బాబాయ్ అంటే హుస్సేన్ అన్నాడు. హుస్సేన్ సార్ మాకేం తెలియదు, అతని పేరు ఏదో కూడా చెప్పాడు, నాకు తెలియదు అతను. కానీ అతని తెలుగులో మొత్తం నా ఫోటోలో ఉన్నాయి. రెప్యుటేషన్ అంటే మనము వాళ్ళు మనకు తెలియదు, మనం అందరికీ తెలిసింటాం కదా. ఇదే కదా పేరు. ఎందుకంటే మనం పేరు ఇంకేం సంపాదిస్తాం. తర్వాత టైం ఫ్రీడమ్. అనంతపురంలో చాలా మంది షాపింగ్ చేశారు, కానీ కొంతమంది వచ్చినారు ఇక్కడ. ఎందుకు? టైం లేదు, బిజీ లైఫ్ కదా, టైం లేదు, టైం ఫ్రీడమ్. బట్ చూడండి సేఫ్ షాప్లో ఉంటే భాష గురించి నిన్న నెలలో ఎక్కడ పోయాడు, వారం 10 రోజులు వేసాడు కదా. వచ్చిన తర్వాత ఎంత వచ్చేసి మరి బిజీ ఉంటుంటే 5 లక్షలు వస్తానే. ఫ్రీగా ఉన్నాడు, ఎంజాయ్ చేసి వచ్చినాడు, వారం 10 రోజులు చెక్కే ఆగలే కదా. మళ్ళీ డబ్బులు వచ్చినా ఉంది. అదే వేరే లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ ఉండే అక్కడ ఉంటాము, అక్కడ ఉండే ఇక్కడ ఉంటాము, అంతే కదా. బట్
చాలా మంది బిజీ బిజీ అంటుంటారు కదా, టైం ఫ్రీడమ్. షేర్ షాప్లో ఉన్నాము అంటే చాలా టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. తర్వాత ఫైనాన్షియల్గా ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మందికి ఫైనాన్షియల్గా కష్టంగానే ఉండొచ్చు. బట్ భాషకి ఎంత వచ్చిందన్నమాట 5 లక్షలు ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఉండదండి? అదే ఉండదా? ఎంజాయ్ చేస్తున్నాడు టైం ఫ్రీడమ్గా, డబ్బులు వస్తాయి, వారం లక్షలు వస్తాయి. ఇది కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే 1వ తారీఖు వచ్చిన తర్వాత నీకు ఇస్తాననేది కాదు. శనివారం కూడా, ఆదివారం కూడా, సోమవారం ఇస్తాను. ఎవరు ఉంటే సోమవారం చెక్ వస్తుంది అంతే కదా. 1వ తారీఖు కాదు, సోమవారం ఇస్తాను అంతే, చెక్ వస్తుంది. ఎవరు ఉంటే కూడా కొద్దిగా అంతే కదా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. తర్వాత పర్సనల్ డెవలప్మెంట్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడే చాలా మంది జరిగేది పర్సనల్ డెవలప్మెంట్. ఇక్కడ నాతో సహా నాకు ఈ ఫోటోలు చాలా మంది చూసుకుంటారు. ఎలా ఉంటుంది పర్సనల్ డెవలప్మెంట్? చూడండి, షేప్ షాప్ ఉంటే హీరో లాగా ఉంటారు, అవునా కదా. ఇది పర్సనల్ డెవలప్మెంట్. గుడ్ అసోసియేషన్, మంచి వాళ్ళతో డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు, లాయర్లు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు కదా, టీచర్లు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఆల్ ప్రొఫెషన్ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో తాగుతామా మనం? ఎస్ఐతో, లాయర్లతో, డాక్టర్లతో సిగరెట్ కాకుండా మందాకు కూర్చుంటామా? మంచి డ్రెస్ కోడ్ వేసుకొని మంచి మాట్లాడతాం అంతే కదా. చెడిపోతారా? మంచి వాళ్ళతో స్నేహాలు ఏర్పడతాయి జీవితంలో. అలాంటి కల్చర్ ఉండదు. చూడండి, తాగేవాడు వచ్చినా కూడా ఇందులో తిరగలేడు. ఇక్కడ తిరగడాలంటే ఉన్న అలవాటు వదులుకోవాలి, లేదంటే తిన్నట్టు వదులుకోవాలి. రెండింటిలో ఏదో ఒకటి వదులుతారు, రెండు పెట్టుకోలేడు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు అంటే ఆడ లేదు అది, ఈడ కానీ లేదు అది. ఆడ ఉన్నారు అంటే ఇక్కడ ఉండదు, ఈ రెండింటిలో ఒకటే ఉండదు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఇందులో కూడా కొంతమంది ఉన్నారు, ఆడ ఉండదు అప్పుడు, ఇప్పుడు లేదు. ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ అప్పుడు లేదు. ఇక గుడ్ అంటే మంచి కల్చర్, మంచి వాళ్ళతో స్నేహాలు ఏర్పడతాయి అన్నమాట. తర్వాత హెల్పింగ్ అదర్స్. ఈ బిజినెస్లో నేను ఇక్కడికి వచ్చాను, ఏం చేశాను? దండ వేశాను. నాకు లెక్కిస్తాను. మీకు ఏమన్నా డబ్బులు ఇచ్చినా ఎవరైనా ఒక 1000, 2000, 5000, 10,000, 1,00,000 హెల్ప్ చేశాను ఎవరైనా? మరి ఎందుకు చేశాను? ఆపర్చునిటీ హెల్పింగ్, సహాయం చేయడం కూడా, ఏదైనా పని సహాయం చేయడం, అవకాశం ఇవ్వడం కూడా హెల్పింగే కదా. డబ్బులు ఇస్తేనే హెల్పా? లేదు కదా. ఈరోజు లైఫ్లో ఎవరికి దొరకనంత సన్మానం, ఎవరికి దొరకనంత అవకాశం ఒక అప్లైన్ దొరుకుతారు. మీరు టీమ్ తయారు చేసుకుంటారు. హెల్పింగ్ అదర్స్ కోటీశ్వరం చేయొచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ నెక్స్ట్ ట్రైనింగ్కి, నెక్స్ట్ మంత్లో, నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉంటారో ఎవరో తెలియదు, కానీ కొంతమంది ఉంటారు. నేను చెప్పే ట్రైనింగ్ వల్ల కొంతమంది ఉంటారు. వాళ్ళు కోటీశ్వరులు అయినా కూడా నాకు బెనిఫిట్ కదా. ఫలానా రోజు ఫలానా సార్ వచ్చిందా, ఇంటికి విన్నాను, అందుకే నేను బిజినెస్ చేస్తున్నాను, అవునా? బట్ ఈ మాట చెప్పడం వల్ల కూడా ఆపర్చునిటీ తీసుకున్నట్టే, నిలబడడం వల్ల. ఓకేనా సార్? బట్ హెల్పింగ్ అనేది చాలా మందికి మనము అడగట్లేదు, బిజినెస్ ఇస్తున్నాం. అరే భయ్ కోటీశ్వరుడు అయ్యే అవకాశం తీసుకో, నాతో పాటు కోటీశ్వరుడు చేస్తాను. ఓకేనా? ఎక్స్ట్రా ఇన్కమ్, మన పని మనం చేసుకుంటూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు కదా. మీరు 20,000, 30,000 సంపాదిస్తున్నారు. ఎన్ని గంటలు ఉంటారు రోజుకి? 24 గంటలు ప్రతి మనిషికి. తక్కువ ఉంటుందా? ఒక నిమిషం కూడా అటు ఉండదు. మొత్తం 24 hours ఉంటారు కదా. మళ్ళీ ఎందుకు కొంతమంది బాగా సంపాదిస్తున్నారు, కొంతమంది 30,000 పని చేస్తారు, కొంతమంది 50,000 పని చేస్తారు, కొంతమంది ₹1,00,000 పని చేస్తారు, కొంతమంది 10,000 పని చేస్తారు. కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదు. టైం మేనేజ్మెంట్, టైం మనం వాడే టైంను వేస్ట్ చేస్తారు చాలా మంది. ఎక్స్ట్రా ఇన్కమ్ ఆల్రెడీ డ్యూటీ ఎన్ని గంటలు చేస్తారు ఎవరైనా కూడా? 8-10 గంటలు. 24 గంటల్లో 10 గంటలు పోతే 14 గంటలు ఉన్నాయి కదా. ఇప్పుడు 14 గంటలు ఏం చేస్తాం మరి? 8 గంటలు నిద్రపోతారు. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 6 గంటలు ఉన్నాయి. 6 గంటలు ఏం చేస్తున్నారు? జబర్దస్త్ 1 గంట. ఇంకా ఏమైనా ఉన్నాయా? సీరియల్స్ కూడా ఉన్నాయి.
సినిమా 2 గంటలు, న్యూస్, పేపర్, టీ కేఫ్ 1 అవర్, ఫ్రెండ్స్తో అయిపోయా కదా. మరి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది? ఎక్స్ట్రా చేస్తే వస్తుంది. బట్ మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం. టైం వేస్ట్ సార్ మన దగ్గర అంటున్నాం. టైం మన దగ్గర లేదు, మనం యూజ్ చేసుకోవాలి. 24 గంటలలో 10 గంటలు పోతే 10 గంటలు నువ్వు తిని తినకుండా కూడా 4 గంటలు ఉంటారు. 8 గంటలు నిద్ర అవుతాను మన స్కూల్కి చెప్పండి. అవును ఐదు మీరు పడుకునే సార్ సెల్లు గురికి మీరు పడుకుంటే సెల్లు గురికి తీస్తారా? డేటా మిగిలిపోతుంది. డేటా నిద్రపోదు 8 గంటలు 10 గంటలు ఎవరు నిద్రపోయే వాళ్ళు లేరు. 5 గంటలు 6 గంటల నిద్రపోతారు, మీద అంతా సెల్లోనే అయిపోతుంది కానీ. బట్ అనవసరమైనంత వేస్ట్ చేయకోకుండా నేను ఏం చెప్తానంటే రోజు 4 గంటల టైం ఉండదు. 4 గంటలలో కూడా మీరు 2 గంటలు ఇంకా మీ ఫ్యామిలీకి టైం సార్. 2 గంటలు రోజు డిజైన్ చేసినా కూడా ఇందులో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. 2 గంటలు లోకల్గా ప్లాన్ చేస్తే మీరు ఎన్ని ప్లాన్ చేయొచ్చు? 2, 3, 4 ప్లాన్ చేసినా 4 చేయొచ్చు. 4 కూడా 3 చేద్దాం, 3 కూడా 2 చేద్దాం.